నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. ఏమంటమ్మా? నా కుమారుడా క్రీస్తుని యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించినటువంటి కొన్ని పద్ధతులు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని మాటను వినువారై ఉండి వారి జీవితంలో వారు నమ్మకంగా ముందుకు సాగి వెళ్ళాలి. కొన్నిసార్లు వాదనలు వస్తాయి. ఎలాంటి వాదనలు? మూర్ఖంగా వారు నీ పైన అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు, లేదా నిన్ను దౌర్జన్యం చేసినప్పుడు, నీ పైన నేరాలు మోపినప్పుడు వాళ్ళతో మనము వాదనలు చేయొద్దంట. వాటికి మనం దూరంగా ఉండాలి. క్రైస్తవుడు ఎట్లా ఉండాలండి? క్రీస్తును కనపరిచే వ్యక్తిగా ఉండాలి. అంటే ఆయన స్వభావమును కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎదుటివాడు నిన్ను తిడుతున్నాడు కదా, ఎదుటివాడు నిన్ను బాధ పెడుతున్నాడు కదా, ఎదుటివాడు నీ జీవితంలోనికి వచ్చి నీ పైన అబద్ధ సాక్ష్యములను, కల్పితాలను తీసుకొని వెళ్ళి నిన్ను అన్యాయంగా నీ పేరును పాడు చేయాలని చూస్తే నువ్వు ఒకటే చేయాలా. ఏం చేయాలమ్మా? వాళ్ళతో గొడవలకు పోవద్దు, వాదించొద్దు. ఏం చేయాలి మనము? సామెతలు 26:4 వారి మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము ఇయ్యకుము. హల్లెలూయా. బుద్ధిహీనునికి వాని మూర్ఖతకు తగినట్లు ఉత్తరం ఇయ్యకుము. సామెతలు 26:4. అంటే జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా. ఏమని రాయబడి ఉంది సామెతలు 1:7? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము. హల్లెలూయా. సామెతలు 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. నీ హృదయమును కాపాడుకో. పనికిరాని వాటి కొరకు నీ హృదయాన్ని పాడు చేసుకోకు. పనికిరాని వ్యక్తుల కొరకు నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకోకు. అపవాది విషయములో, ఈ లోకములో ఉన్న శోధన, పాపము, వీటి గురించి నీ హృదయాన్ని పాడు చేసుకోకు. నీ హృదయాన్ని బలపరుచుకో, కాపాడుకో. ఏమన్నాడమ్మా? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకో అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. తెలివి మనకెక్కడ దొరకదండి. మనం చదువుకునే తెలివి మనకు ఉద్యోగాన్ని ఇస్తుంది. మనం చదువుకున్నటువంటి తెలివి మనను ఈ లోకములో ఒక వ్యక్తిగా గుర్తిస్తుంది. కానీ ఈ లోకములో నీవు జ్ఞానిగా, ఒక వివేకిగా నువ్వు వర్ధిల్లాలంటే గనక అది దేవుడిచ్చిన జ్ఞానము ద్వారానే సాధ్యం అవుతుంది. దేవుడిచ్చిన జ్ఞానము ద్వారానే అది సాధ్యమవుతుంది. చూడండి ఇంకొక మాట, లూకా సువార్త 6:28 ఒకసారి చదువుకుందాం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరు చెప్తారమ్మా ఇట్లా? ఎవరు చెప్తారు ఇట్లా? దేవుడు జ్ఞానమును మనకు నేర్పించాడు. ఈ లోకములో నీవు ఉన్నతమైనటువంటి దేవుని కృపను పొందిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు ఈ లోకములో బ్రతుకున్నంత కాలము నువ్వు చేయవలసింది ఏంటంటే, కొన్ని విషయాల్లో అని లేదు, అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి? జ్ఞానవంతునిగా ఉండాలా,
జ్ఞానవంతురాలుగా ఉండాలా? అయ్యో నా కుమారునికి జ్ఞానము లేదు, అయ్యో నా కుమార్తెకు జ్ఞానము లేదు, ఎట్లా బ్రతుకుతుందో ఏమో, పెళ్లి చేస్తే ఎలా బ్రతుకుతుందో ఏమో, అయ్యో నా కుమారుడు చెప్తే వినటం లేదు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, రేపు వివాహం చేస్తే ఎట్లనో, లేదా మేము ఉన్నంత వరకు మేము కాపాడుతాం కానీ మా అనంతరము ఎలా బ్రతుకుతాడో ఏమో. మరి తల్లిదండ్రులకు భయం ఉంటుంది. అలాంటి భయము మనకు ఉంటుంది. కానీ దేవుని యందలి భయభక్తులు కలిగి పెరిగే బిడ్డలకు ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే దేవుడే వారికి జ్ఞానం ఇచ్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మును శపించు వారిని దీవించుడి. మీకు అన్యాయం చేస్తున్నారు, మీ పైన అబద్ధ సాక్ష్యం చెప్తా ఉన్నారు, మిమ్మల్ని నేరస్తులుగా చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని కిందికి లాగాలని చూస్తూ ఉన్నారు, మీ పైన అబద్ధాన్ని సృష్టించబోతున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? వారిని దీవించాలంట. ఇది సాధ్యమా అమ్మా? అంత సాత్వికులుగా మనం ఉంటామా? యేసు ప్రభు అంటే ఉన్నాడండి. ఆయన మరి అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఆయనను హింసిస్తున్నప్పటికీ, అబద్ధ సాక్ష్యం పలికినప్పటికీ, ప్రజలందరూ కలిసి ఆయనను సిలువ వేయండి అని మొరపెడుతున్నప్పటికీ, ఆ రాజకీయాలకు బలైపోయినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నాడంట. అలాంటి జ్ఞానము మనకు కావాలా? అలాంటి తెలివిని మనం సంపాదించుకోవాలి. మిమ్మలను శపించు వారిని దీవించండి. ఎందుకో తెలుసా? నీ శత్రువును నువ్వు క్షమించగలిగితే వారి శాపనార్థాలు కానీ వారి ప్రయోగాలు కానీ దేవుడు చూసుకుంటాడు. మనం తీర్పు తీర్చాల్సిన పనిలే, మనం వారిని దండించాల్సిన పని లేదు, మనం వారిపైన బురద వేయడానికి అవసరం లేదు. క్రైస్తవునికి తగదు, దేవుని బిడ్డలకి అది తగదు. దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. వారి నిమిత్తము, వారి జ్ఞానము అంటే ఏ జ్ఞానము వారు కలిగి ఉన్నారు? మూర్ఖపు జ్ఞానం కలిగి ఉన్నారా? ప్రార్థన చేయండి. అంతేగాని వారు ఎదుట పోయి వారి ముఖం పట్టుకొని నువ్వు మూర్ఖుడవు, వ్యర్థుడవు, దుర్మార్గుడవు అని తిట్టమని మన గ్రంథం మనకు చెప్పట్లేదు. మన గ్రంథం మనకు నేర్పిస్తూ ఉన్నది, ఇదిగో మిమ్మల్ని శపించు వారిని దీవించండి. క్రీస్తును అనుసరించేవారు, క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నవారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మరి ఎలా ఉంటారు? సాత్వికులుగానే ఉంటారు, తగ్గించుకునేవారుగా ఉంటారు, మౌనంగానే ఉంటారు. ఎందుకంటే మన దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే, నేను చూసుకుంటా, యుద్ధం యెహోవాదే. ఒక దినం వస్తుందంట, ఆ దినమున దేవుని ఉగ్రత వారి మీదికి వస్తుంది. ఎందుకంటే నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నీ ప్రార్థన నువ్వు చేస్తున్నావు, బుద్ధిగా భయము కలిగి భక్తితో విశ్వాసముతో వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. దేవుడు అది చూస్తూ నీ పిల్లలను, నిన్ను, నీ తరతరములను ఆశీర్వదిస్తాడు. కరువు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా మరి వారిని కాపాడుతూ తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి అనుసరిస్తున్నారు, దేవుని వెంబడిస్తున్నారు, దేవుని మాటలపైన ఆధారపడ్డారు కాబట్టి దేవుడు వారికి కంచెగా ఉంటాడు. హల్లెలూయా.